కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ను పరిశీలించడానికి కోర్టు నిరాకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం త్రివేదులు బెంచ్ల ముందుగా ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అటు తర్వాత కావాలనుకుంటే సుప్రీంకోర్టుకు రావచ్చునని సలహా ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ పిటిషన్ స్వీకరించడానికి నిరాకరించింది. ముందు ట్రయల్ కోర్టులో పిటిషన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాజకీయాల నుంచి వచ్చినవారు కానీ సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కాబట్టి నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామంటే అది కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉండాలి. నిబంధనల ప్రకారం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లనని బెంచ్ కవిత తరపున వాదిస్తున్న కపిల్ సిబాల్కు సూచించింది. ఇదిలా ఉండగా కపిల్ సిబాల్ కోర్టులో తన వాదన వినిపిస్తూ కోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఎందుకంటే పలువురు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి న్యాయమూర్తులు స్పందిస్తూ కోర్టు నిబంధనల ప్రకారం పోవాల్సి ఉంటుందని సిబాల్కు సూచించారు. దయచేసి కోర్టులను రాజకీయ ప్లాట్ఫామ్లుగా వినియోగించరాదని బెంచ్ సిబాల్ను కోరింది. మీరేదైతే అడుగుతున్నారో అది సాధ్యపడదని స్పష్టం చేశారు. మీరు కోర్టులో నేరుగా ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆ వ్యక్తికి నేరుగా సుప్రీంకోర్టుకు రాగలిగే పరపతి ఉందా అని ప్రశ్నించింది. చట్టం అందరికీ సమానమేనని బెంచ్ సిబాల్కు తేల్చి చెప్పింది. దీంతో కపిల్ సిబాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు చరిత్ర రాయాల్సి వచ్చినప్పుడు బంగారు అక్షరాలతో రాయలేమని సిబాల్ వ్యాఖ్యానించడంతో బెంచ్ కూడా గట్టిగానే స్పందించింది. సరే చూద్దాం, తాము మాత్రం యూనిఫామ్గానే వెళ్తామని సిబాల్తో చెప్పడంతో సిబాల్ తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెను ఢిల్లీకి తరలించింది. మార్చి 16న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆమెకు మార్చి 23 వరకు కస్టోడియల్ రిమాండ్కు పొడిగించింది. ఇక సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్ పరిశీలించడానికి నిరాకరించింది. దీనికి కారణమేమిటంటే ఇలాంటి పిటిషన్లు సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. హై ప్రొఫైల్ కేసు కాబట్టి అర్జెంటుగా విచారించమనడం సరికాదనేది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. ఇక సిబాల్ వాదన ఏమిటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లేదా PMLA కింద ఈడీ నేరుగా కవితను అరెస్టు చేసే అధికారం లేదని సిబాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వెంటనే విచారించాలని పట్టుబట్టారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక కవిత విషయానికొస్తే తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖరరావు కుమార్తె. ఇప్పటివరకు అరెస్టైన హై ప్రొఫైల్ నాయకుల అరెస్టులో ఆమె 3వ. అంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇద్దరు ఆప్ నాయకులు. గతేడాది వీరిద్దరిని అరెస్టు చేశారు. కాగా గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. కాగా కేజ్రీవాల్తో పాటు కవితను కూడా ఒకే కాంప్లెక్స్లో ఉంచారు. అయితే ఇరువురిని వేరువేరు లాకప్లో ఉంచారనేది సమాచారం.